హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఈ వీడియోలో సోలో లెవెలింగ్ సీజన్ 2 ఎపిసోడ్ 9ని ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఎపిసోడ్ ఎలా ఉంది అనేది లాస్ట్లో కామెంట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోకి అయితే లైక్ కొట్టండి. ఎపిసోడ్ని స్టార్ట్ చేసిద్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్లో సంగ్ జిన్వుకి డీమాన్ మోనార్క్ ప్యూరిఫైడ్ బ్లడ్ దొరుకుతుంది. తనకు 3 స్లాట్స్ నిండిపోయాయి కాబట్టి తను ఎలిక్సిర్ ఆఫ్ లైఫ్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాడు. అంతేకాదు తన ఇంటెలిజెన్స్తో తనకు 6 పోర్షన్స్ ఆఫ్ ఎలిక్సిర్ ఆఫ్ లైఫ్ దొరుకుతుంది. ఇంకా ఐరన్ చనిపోయిన కజిలన్ బాడీని తీసుకొస్తాడు. కజిలన్ డీమాన్ కాదు కాబట్టి జిన్వు కజిలన్ని అరెస్ట్ చేస్తాడు. ఇక తనకు పేరు ఏది పెట్టాలని కెజిలిన్ అని ఏదేదో అని ఫైనల్గా కైజల్ అని పేరు పెడతాడు. జిన్వుకి బెరన్ యూజ్ చేసిన ఐటమ్స్ దొరుకుతాయి. అంతేకాకుండా క్విస్ట్ రివార్డ్స్లో తనకు షాడోస్ ఎక్స్చేంజ్ స్టోన్ దొరుకుతుంది. దీని స్కిల్ ఏంటంటే వరల్డ్లో జిన్వు షాడోస్ ఎక్కడ ఉన్నా జిన్వు తన షాడోస్తో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. అంటే టెలిపోర్టేషన్ లాగా. నా స్కిల్ లెవెల్ ఇప్పుడు లో ఉంది కాబట్టి అది కూల్ డౌన్ కావడానికి 3 అవర్స్ టైం పడుతుంది. ఇప్పుడు హెజెల్ జిన్వు ఈ బ్యాటిల్లో విన్ అయ్యాడు కాబట్టి సెలబ్రేట్ చేసుకుందాం అని అంటుంది. కానీ జిన్వుకి తన మదర్ని చూడాలి అని అనిపిస్తుంది. అందుకే తనకు 80th ఫ్లోర్ మళ్ళీ తిరిగి వెళ్ళే టైం తనకు లేదని హెజెల్తో చెప్తాడు. ఇక జిన్వు తనకు టైం దొరికితే ఫ్యూచర్లో ఎప్పుడైనా కలుద్దాం అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. జిన్వు తన షాడో సహాయంతో తన నైబర్హుడ్ దగ్గరకు టెలిపోర్ట్ అవుతాడు. ఇక అక్కడ నుండి జిన్వు కైజల్ సహాయంతో జిన్వు మదర్ దగ్గరకు వెళ్తాడు. ఇక నెక్స్ట్ సీన్లో జింజెల్ ఇంకా గ్యున్హీ జేజో ఐలాండ్ రైడ్ స్ట్రాటజీని డిస్కస్ చేస్తారు. యాంట్స్ తన స్పెషల్ వేవ్ సహాయంతో కమ్యూనికేట్ చేస్తాయి కాబట్టి జపానీస్ హంటర్స్ నార్మల్ యాంట్స్ అటెన్షన్ని గ్రాప్ చేసి వాళ్ళతో ఫైట్ చేస్తారు. కొరియన్ హంటర్స్ యాంటిక్విన్ ఛాంబర్ దగ్గరకు వెళ్తారు. ఈ సిచ్యువేషన్లో యాంటిక్విన్ నార్మల్ యాంట్స్తో కమ్యూనికేట్ చేయకుండా జపానీస్ హంటర్స్ నార్మల్ యాంట్ని రేడియో సిగ్నల్స్ని యూజ్ చేసి కన్ఫ్యూజ్ చేస్తారు. ఒకవేళ ఇది ఫెయిల్ అయితే హంటర్స్ అందరూ బయటకు రావాలి. ఇంకా ఇలా వీళ్ళ స్ట్రాటజీని డిస్కస్ చేస్తారు. ఇక నెక్స్ట్ సీన్లో యున్హు ఇంకా తన బెస్ట్ ఫ్రెండ్ బ్యూంగ్యూ కలుస్తారు. బ్యూంగ్యూ ఒక ఎస్ ర్యాంక్ హంటర్. థర్డ్ జేజో ఐలాండ్ రైడ్లో బ్యూంగ్యూ, యున్హు ఇంకా వాళ్ళ ఫ్రెండ్ యున్సోఫ్ చనిపోతాడు. దానివల్ల బ్యూంగ్యూ ఆ రైడ్ తర్వాత రిటైర్ అయిపోయి ఒక నార్మల్ లైఫ్ని చూస్ చేసుకుంటాడు. ఇంకా యున్హు జేజో ఐలాండ్ రైడ్లో నిజంగానే పార్టిసిపేట్ చేస్తున్నాడా అని బ్యూంగ్యూ అడుగుతాడు. అది విని యున్హు ఈ రైడ్కి నేను వెళ్ళకుంటే ఈ కంట్రీ మొత్తం ప్రాబ్లంలో పడుతుంది అని చెప్తాడు. ఇది విని బ్యూంగ్యూ ఈ రైడ్కి తనని కూడా పిలుస్తాడు అని అనుకొని నేను ఈ రైడ్కి రాను అని చెప్తాడు. అది విని యున్హు నిన్ను పిలవడానికి రాలేదు, నేను మళ్ళీ చూస్తానో తెలియదు, అందుకే చివరిసారిగా ఒకసారి చూసి వెళ్దాం అని వచ్చాను అని అంటాడు. ఇక బ్యూంగ్యూ తన ఫ్యూచర్ ప్లానింగ్స్ని చెప్పడం స్టార్ట్ చేశాడు. ఇలా ఈ సీన్ ఎండ్ అయిపోతుంది. ఇక నెక్స్ట్ సీన్లో జిన్వు తన మదర్ని చూడడానికి హాస్పిటల్కి వెళ్తాడు. వెళ్ళగానే జిన్వు వాళ్ళ మదర్ గొంతు పైన ఉన్న గాయాన్ని చూసి చిన్నప్పుడు తన వల్లే ఆ గాయం అయిందని గుర్తు తెచ్చుకొని జిన్వు బాధపడతాడు. అప్పుడే తన మదర్కు ఆ ఎలిక్సిర్ ఆఫ్ లైఫ్ పోర్షన్ని తాగిపిస్తాడు. అది తాగాక అన్ని గాయాలు క్యూర్ అవుతాయి. అంతేకాదు తన మదర్ లేచి కూర్చుంటుంది. అది చూసి జిన్వు షాక్ అవుతాడు. ఇక వాళ్ళ మదర్ జీనా ఎలా ఉంది ఇంకా కొన్ని ప్రశ్నలు అడుగుతుంది. జిన్వు వాళ్ళ మదర్ మాట్లాడడం చూసి చాలా ఎమోషనల్ అవుతాడు. ఇక ఈ సీన్ ఇలా ఎండ్ అవుతుంది. నెక్స్ట్ సీన్లో జిన్వు వాళ్ళ మదర్ లేవడం చూసి డాక్టర్స్ అందరూ షాక్ అవుతారు. అంతేకాదు జీనా కూడా తన మదర్ని చూసి ఎమోషనల్ అవుతుంది. అది చూసి జిన్వు నా కష్టానికి మంచి రివార్డ్ దొరికింది అని హ్యాపీగా ఫీల్ అవుతాడు. నెక్స్ట్ సీన్లో ఒక మీటింగ్లో 4th జేజో ఐలాండ్ రైడ్ గురించి ఇంకా యాంట్స్ నుంచి ఎలా ఇంకా ఎవరు కాపాడుతారు అని మీటింగ్స్లో చెప్తారు. అది చూసి బ్యూంగ్యూ యోన్సక్ చెప్పిన మాటలని గుర్తు తెచ్చుకుంటాడు. అది ఏంటి అంటే పాస్ట్లో కూడా ఇలానే యాంట్స్తో ఫైట్ చేయబోయే ముందు యోన్సక్ మనమే ఇలా భయపడితే ఇక బయట నార్మల్ మనుషులు ఇంకెంత భయపడతారు, అంతేకాకుండా యున్హు నీ కాపాడే బాధ్యత కూడా మనకే ఉంది అని చెప్తాడు. ఇది గుర్తు తెచ్చుకొని రైడ్కి వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తాడు. ఇక నెక్స్ట్ సీన్లో జిన్వు ఇంకా వాళ్ళ మదర్ జీనా వాళ్ళ ఇంటికి వెళ్తారు. అక్కడ అంతా చెత్తగా ఉంటుంది. ఇక దాన్ని క్లీన్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇక నెక్స్ట్ సీన్లో హంటర్స్ అందరూ ఒక్క దగ్గర గ్యాదర్ అవుతారు. అందరూ వాళ్ళ పవర్స్ని చెక్ చేసుకుంటారు. అక్కడికి జిన్వు కూడా వెళ్తాడు. ఇలా ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఈ ఎపిసోడ్ ఎవరికైతే నచ్చిందో వాళ్ళు వీడియోకి లైక్ చేసి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.